నా పేరు హేమంత్ సార్. ఎడదవోలు మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వర్క్ చేస్తాను. సో మనం ఈ ప్రాజెక్ట్ని ఇనిషియల్గా ఇది ఒక ఎడదవోలులో ఉన్న 4 చెరువుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు సార్. ఇది 5.33 acres ఎక్స్టెంట్ సార్. అయితే ఇదివరకు 30 years బ్యాక్ ఫ్రెష్ వాటర్లో కింద వాడేవారు. తర్వాత దీనికి ప్రాపర్ బండ్ ప్రొటెక్షన్ లేక సీవేజ్ వాటర్ ఇందులోకి రావడం వల్ల ఇది అన్యూజ్డ్గా ఉండిపోయి ఒక సీవేజ్ ట్యాంక్ లాగా అయిపోయింది సార్. సో దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం సార్, గుర్రపడక క్లీన్ చేస్తున్నాము. సో ప్రాసెస్లో ఇలా ఉంది సార్ మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ దీన్ని మనం రెజ్యువనేషన్ ఆఫ్ వాటర్ బాడీ ప్రాజెక్ట్ కింద అమృత్లో దీన్ని టేకప్ చేస్తున్నాం సార్. ఓకే. సో కంప్లీట్ అయ్యాక మనకి ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది సార్. ఇవన్నీ కూడా పెట్టి ఒక వాకింగ్ పాత్ సిటీకి పెడతారు. ఎస్ సార్. ఈ ఫ్లాగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫ్లాగ్స్ అంతా కూడా మనకి బౌండరీస్. ఆ ఫ్లాగ్ ఏంటి అక్కడ రెడ్ ఫ్లాగ్ అక్కడ వరకు మన బౌండరీ ఉంది సార్. అక్కడ దాకా ఉంది. అక్కడ దాకా ఉంది. ఈ గ్రీనరీ అంతా ఈ చెరువు అనమాట. చెరువు సార్. ఇదంతా ఆ పక్క ఉండేది ఆ వైట్ ఫ్లాగ్, ఆ పక్కన ఉండే దాని తర్వాత ఉండేది ఎండోమెంట్ ల్యాండ్ సార్. ఎంత ఉంది? అదొక 2 to 3 acres ఉంది సార్. ఓకే. సో మనకి దీంట్లో వచ్చేసరికి డీసిల్టేషన్ చేయాలి సార్. ప్రెసెంట్ సిల్టప్ అయిపోయి ఉంది కాబట్టి ఓన్లీ 185 lakh liters మాత్రమే ప్రెసెంట్ దీంట్లో స్టోరేజ్ అవుతుంది. దీని కనుక మనం డీసిల్టేషన్ చేసి బండ్ కడితే దీని వాల్యూమ్ డబుల్ అవుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ 370 lakh liters మనం దీంట్లో ఫ్రెష్ వాటర్ స్టోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీని చుట్టూ బండ్ ఫామ్ చేసి మంచి లంగ్ స్పేస్ కింద తయారవుతుంది. ఎస్ సార్. ప్లస్ దీంట్లోకి సీవేజ్ వాటర్ ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం బోత్ సైడ్స్ కూడా డైవర్షన్ డ్రైన్స్ పెడుతున్నాం. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఇదే సార్. దిస్ ఇస్ ద ఎస్టీపీ సైట్ సార్. ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ వైట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ వరకు మన బౌండరీ సార్. అక్కడ ఎస్టీపీ ఇదే ఉంటుంది. ఎస్ సార్. ఇదే సార్ ఎస్టీపీ. ట్రీట్ చేసి వదిలిపెడతాం. ట్రీట్ చేసి దాంట్లో వదిలిపెడతాం సార్. ఇది మనకి 5.8 MLD కెపాసిటీ సార్. ఓకే. ఊర్లో వచ్చిన వాటర్ అంతా ట్రీట్ చేసి దీంట్లో వదిలిపెడతాం సార్. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? ఇక్కడ నుంచి మనకి ఇందులోనే స్టోర్ అవుతుంది సార్. ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ ఛానల్ ఇస్తాం సార్. అక్కడ నుంచి మనకి డ్రైన్లోకి మళ్ళీ అవుట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ ఉంది సార్. ఉంది. సెఫ్టీపేట మురుక్కాలోకి వెళ్తుంది సార్ యాక్చువల్గా. ఓకే. సో మనకి దీన్ని ఒక మోడర్న్గా మీరు చేసేది నీట్గా చేసి ఒక మనకి ఎస్టీపీ లేఅవుట్ సార్. ఇది వచ్చి మనకి లేక్ సార్. ఇక్కడ మనకి సైడ్లో మన డైవర్షన్ డ్రైన్ వస్తుంది సార్, ఓపెన్ డ్రైన్. ఓకే. దీంట్లో నుంచి మనం గ్రావిటీ ద్వారా ఇన్లెట్ తీసుకుంటాము. స్క్రీనింగ్ ఛాంబర్స్ అవి ఉంటాయి, వైట్ వెల్ పంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పంపింగ్ ద్వారా తీసుకుని ఇది మనం సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అనేది టెక్నాలజీ సార్. మనకి దాని ద్వారా మనం దీన్ని ట్రీట్ చేస్తాం సార్. ఇంచుమించు 5.8 అంటే 58 lakh liters మనకి రోజుకి ఇది ట్రీట్మెంట్ చేస్తుంది సార్. సో ఈ వచ్చిన వాటర్ని మనం దీంట్లో మనకి ఎన్ని రోజులు పెట్టుకున్న ప్రోగ్రామ్ అది? ఇది 12 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి 6 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. 6 months. ఇది మొత్తం కలిసి 12 months. ఇది అమృత్లో సార్ మనం టేకప్ చేస్తున్నాం. ఇది SBMలో టేకప్ చేస్తున్నాం సార్ మనం. ఓకే, గుడ్. ప్రభాకర్ సార్, గాంధీనగర్ వాకర్స్ లో మెంబర్ని. సో నమస్కారం. ఎంత వాకర్ సార్? సార్ ఇది సార్ ఒక 20 యోగా ఇన్స్ట్రక్టర్ అమ్మా. చూసా, అక్కడ చూసాను. నువ్వు రోటరీ సెక్రటరీ అండి. రోటరీ సెక్రటరీ. ఇక్కడ వాకర్ మెంబర్ అండి. ఒక 20 years బ్యాక్ వరకు సార్ ఇది చెరువు వేస్ట్ వాటర్ అంటే ఇక్కడ వచ్చేదండి. అప్పుడు బాగానే ఉంది సార్. ఎప్పుడైతే ఈ పబ్లిక్కి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయిందో ఈ చెరువులన్నీ కలిపేస్తాం వల్ల ఇది కంటామినేట్ అయిపోయి మాకు ఇవన్నీ వచ్చేసి ఏరియా ఉంటారా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు కానీ ఎక్కువైపోయింది సార్. మురుక్కాలు అయిపోయి మేము ఆలోచిస్తున్నాం సార్ ఎప్పుడైనా ఎవరైనా ఎస్టీపీ ప్లాన్ ట్రీట్మెంట్ చేసి మంచి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెడితే, ఎందుకంటే నడుస్తాను కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఇస్తారు. ఇది ఇళ్ళ మధ్యలోనే రోడ్లో నడిచిపోలేం. సో అటువంటి ప్లాంట్ ఏదైనా పెట్టాలి ఎప్పటి నుంచో ఇలాగ వాకింగ్ ట్రాక్ పెట్టి మేము రాజమండ్రిలో కంపల్సరీలో అటువంటి చూసి మనకి ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారో మంచి ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తాం సార్. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అయిపోయిన తర్వాత మెయింటైన్ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఒక ఏ విధంగా ఉంటే బాగుంటుంది, 10 మందికి ఉపయోగం, ఎట్లా మోడర్నైజ్ చేయాలా అవన్నీ చేసి మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మీ ఆరోగ్యం బాగుండేట్టుగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా చూసాను అక్కడ. 20 members యోగా చేస్తాం సార్ డైలీ.
అండ్ తర్వాత కూడా మన వచ్చే పేషెంట్స్ కూడా యోగా ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటాండి. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ పట్టినా మంచి ఏరియా, మంచి గాలి అన్నీ ఉంటాయి. దీనివల్ల మీకు ప్రాబ్లం అర్థమైంది సార్, చాలా మంచి ఏరియా. ఈ ప్రాజెక్ట్ కూడా దీని గురించి వెయిటింగ్ సార్ 20 years నుంచి ఎవరు చేస్తారు. 1 year లో పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ సార్. లేదు సార్, చాలా ఇబ్బంది ఆకర్షపడి చాలా ఉపయోగం. ఇప్పుడు కడతానంటే మేము చాలా ఎందుకంటే లేఅవుట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాం చేస్తాం. అక్కడేమో ఇల్లు అయిపోతుంటే మళ్ళీ వాళ్ళు పంపించేస్తారు సార్. అది చాలా మన దగ్గర సార్ ఇంకా ఈ రెయిన్స్ వచ్చిన బాగా స్మెల్ వచ్చేసి సార్. రెయిన్ వాటర్ తో మిక్స్ అయిపోయి మా రెసిడెన్స్ కి వచ్చేస్తుంది. దీనివల్ల ఇంచుమించు 2000 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి సార్. అన్ని సెట్ అయిపోతాయి. ఒక సంవత్సరంలో అన్ని పూర్తి అవుతాయి. చేసుకుంటాం సార్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము కూడా ట్రై చేస్తాం. అందరూ ట్రై చేయండి, మీరు గైడెన్స్ ఇవ్వండి. తప్పకుండా సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రండి అమ్మా, మీరు కూడా రండి. కృష్ణా నుంచి వచ్చారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. రండి, రమ్మా రమ్మా. ఓకే అమ్మా, గుడ్, చాలా సంతోషం అమ్మా. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, గుడ్. రండి, మనవాడికి చూపెట్టుకుంటాను నేను. తప్పకుండా. మా మనవడు, హీ ఈస్ మోర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్ లోకేష్. థ్యాంక్ యూ, గుడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. 1 year టైం, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year లో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మంచిగా పార్క్ డెవలప్ అవుతుంది సార్. ఎస్టీపీ కూడా పక్కనే వస్తుంది కాబట్టి Yeah. సీవేజ్ వాటర్ దీనిలో కలవకుండా ఎన్షూర్ చేస్తాం సార్. గుడ్, బాగా డెవలప్ చేస్తాం. 1 year టైం బాగా వచ్చింది. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రివైజ్ చేయండి. 264 సచ్ ట్యాంక్స్ వీఆర్ టేకింగ్ అప్ ది ఎంటైర్ స్టేట్ సార్. మొన్న కూడా మీకు రివ్యూ చేస్తాం. అప్పుడు అన్ని 100% అయిపోతాయి. అన్ని మున్సిపాలిటీస్ లో ఉన్న చెరువులు మొత్తం కూడా అయిపోతుంది. ఓకే, దట్స్ గుడ్. ఓకే సార్.